యశోదమ్మ ఎవరు? ఉజ్జయిని పట్టమును చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు. ఇతను శివునిచే అనుగ్రహించబడి చింతామణిని పొందాడు. ఇలా చాలా విలువైనదని తెలిసిన కొంతమంది రాజులు దాడికి సిద్ధమైనారు. అదే సమయంలో వీరిద్దరూ ప్రదోష కాలంలో శివార్చన చేస్తూ ఉన్నారు. ప్రభావితులైన యాదవ కులానికి చెందిన చిన్నపిల్లలు కూడా ప్రదోష కాలమునందు ఎవరి ఇంటి ముందు వారు అలాగే పూజ చేస్తూ ఉన్నారు. అది శనివారము మరియు త్రయోదశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. వారి తల్లులు భోజనములకు పిల్లల్ని ఇంటిలోకి లాక్కుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకని తల్లి బలవంతంగా ఆ పూజ నుండి వారిని లేపి పూజా సామాగ్రి లాగివేసే ప్రయత్నము చేయగా సంస్కార బలముచే ఆ బాలుని మనస్సు బాగా వికలమై పరమాత్మకు చేసే పూజ విఘ్నమైపోయిందని బాధపడి ఆత్మహత్యా ప్రయత్నం చేయగా శివుడు ప్రత్యక్షమై నీ భక్తి చాలా గొప్పది, ఎట్టివరము కావలనో కోరుకోమని అనగా